హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ మేక్ దొండకాయ రోటి పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 20 పచ్చిమిర్చి, పావు కప్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి. రాళ్ళ ఉప్పు వేయటం వల్ల పచ్చిమిర్చి అనేది మనం దంచేటప్పుడు ఎగరకుండా ఉంటుందన్నమాట. ఎంతైనా రోట్లో నూరుకున్న పచ్చడికి ఆ టేస్టే వేరు అసలు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చింతపండు, అలాగే సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు. దొండకాయ ముక్కల్ని వేయించాల్సిన అవసరం లేదు, అలా పచ్చివే వేసుకోవాలి. కాకపోతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ, అలాగే కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి. చట్నీ తాలింపులో మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. వేడివేడి అన్నంలో దొండకాయ చట్నీ, నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.